Hello students, good evening to all. 10th class PS second lesson Acids, Bases and Salts. Very important essay question students, 8 marks essay question. From this lesson we have to 8 marks on this weightage of this year. Okay Nama, very important one. Acids conducts electricity or water conducts electricity or glucose and alcohols do not conduct electricity. ఓకేనా ఈ క్వశ్చన్ని ఇన్ని రకాలుగా అడుగుతారు. ఓన్లీ సొల్యూషన్ ఒకటే చేంజ్ అవుతుందమ్మా. యాసిడ్స్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, యాసిడ్స్ ప్లేస్ లో వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్స్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎక్స్ప్లెయిన్ విత్ అన్ యాక్టివిటీ అని అడుగుతారు. దిస్ ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ గివెన్ దట్ కెన్ బి రైట్ యాజ్ ఎయిమ్. వాళ్ళు క్వశ్చన్ ఏదైతే ఇస్తారో దాన్ని మనం ఎయిమ్గా రాసుకుంటాం. సో మనం ఏవైతే ప్రొసీజర్లో ఆ డయాగ్రామ్లో మెటీరియల్స్ యూజ్ చేస్తామో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా మెటీరియల్స్ రిక్వైర్డ్లో రాస్తాం స్టూడెంట్స్. ఇక్కడ వీ హ్యావ్ టు యూజ్ ద మెటీరియల్స్ బీకర్, రబ్బర్ కార్క్, 2 iron nails, battery, plug key, bulb, connecting wires students. They are the materials. Now we have to go the procedure. ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మా స్టూడెంట్స్, నౌ ఫస్ట్ విల్ టేక్ ఏ బీకర్. ఇలా ఒక బీకర్ తీసుకుంటాం మా స్టూడెంట్స్ అండ్ టేక్ అండ్ రబ్బర్ కార్క్. ఇలా ఒక రబ్బర్ కార్క్ తీసేసుకుంటాము అండ్ ఫిక్స్ 2 iron nails. 2 iron nails ఫిక్స్ చేసి త్రూ కనెక్టింగ్ వైర్స్ తీసుకొని, కనెక్టింగ్ వైర్స్ అంటే కాపర్ వైర్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చే వైర్స్ కనెక్టింగ్ వైర్స్ అంటారు. ఈ 2 iron nails కి 2 కనెక్టింగ్ వైర్స్ ని రౌండ్ చేసేసి ఆ 2 వైర్స్ కి బ్యాటరీ, ప్లగ్ కి, బల్బ్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా సర్క్యూట్ కనెక్షన్స్ ఇవ్వాలి స్టూడెంట్స్. దాన్ని మనం ప్రొసీజర్ గా నోట్ చేస్తాం పాయింట్ వైజ్. ఓకేనా. నెక్స్ట్ అబ్జర్వేషన్ స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ అంటే క్వశ్చన్ లో యాసిడ్ ఇచ్చాడా లేదా వాటర్ ఇచ్చాడా లేకపోతే గ్లూకోజ్ ఆల్కహాల్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. అంటే క్వశ్చన్ ఇన్ని రకాలుగా అడుగుతారు. సో యాసిడ్ ఇచ్చినప్పుడు యాసిడ్స్ అని ఇస్తే యాసిడ్స్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అని ప్రూవ్ చేయమంటే యాసిడ్స్ ప్లేస్ లో మీరు ఏం తీసుకుంటారంటే స్టూడెంట్స్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ లేదా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా. సో ఆ యాసిడ్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేసి ఒక సొల్యూషన్ లాగా ఈ బీకర్ లో తీసుకుని ఈ మొత్తం సర్క్యూట్ ఇచ్చేస్తాము. ప్లగ్ ఇన్ క్లోజ్ చేసి బ్యాటరీని ఆన్ చేస్తాం స్టూడెంట్స్. ఆన్ చేసినప్పుడు బ్యాటరీ నుంచి పవర్ వస్తుంది. ప్లస్ పవర్ ఇస్ పాసెస్ త్రూ ద యానోడ్. అంటే బ్యాటరీ ప్లస్ నుంచి ఎప్పుడు కూడా కరెంట్ అనేది బ్యాటరీ ప్లస్ నుంచి మూవ్ అవుతుంది స్టూడెంట్స్. ఇలాగా త్రూ యానోడ్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. పాస్ అయినటువంటి కరెంట్ దేనిలోకి ఎంటర్ అవుతుంది, యాసిడ్ సొల్యూషన్ లో కండక్ట్స్ అవుతుంది. ఓకేనా. ప్లగ్గింగ్ క్లోజ్ చేసి బ్యాటరీ ఆన్ చేయగానే కరెంట్ పాస్ అవుతుంది. దట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ పాసెస్ ఫ్రమ్ యానోడ్ త్రూ సొల్యూషన్. ఏం సొల్యూషన్ తీసుకున్నారు మీరు, యాసిడ్స్ ఇస్తే యాసిడ్ సొల్యూషన్ అని యాసిడ్ సొల్యూషన్ లోకి తీసుకోవాలి.